స్కామ్ కంటే కూడా ఏపీ మద్యం కుంభకోణం 10 రెట్లు పెద్దదంటూ మంత్రి టీజీ భరత్ వ్యాఖ్యలు చేశారు. ఏపీ లిక్కర్ డాన్ జైలుకు వెళ్లక తప్పదంటూ స్పష్టం చేశారు. సింగపూర్ ఏపీ ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు బలపడ్డాయని మంత్రి టీజీ భరత్ అన్నారు. 10 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టేందుకు అవగాహన కుదిరిందని వెల్లడించారు. ఆ ఒప్పందాలు ఆచరణలో పెట్టే దిశగా తమ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని తెలిపారు. మనం సింగపూర్ పోవడం జరిగింది చంద్రబాబు గారితో, లోకేష్ గారితో, నారాయణ గారితో. వరల్డ్ ఓవర్ ఎస్పెషలీ ఫార్ ఈస్ట్ లో నాకు చాలా మంది బిజినెస్ పీపుల్ కలిసినప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట, ఎక్కడైనా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, బట్ ఆంధ్ర రాష్ట్రం మాత్రం పోవద్దండి అని చెప్పే. ఈ 2019 నుంచి 24 వాళ్ళ పాలనలో డెసిషన్ తీసుకున్న ఎంటర్ప్రెన్యూర్స్, బిజినెస్ పీపుల్, ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా దాని భాగంగా సింగపూర్ గవర్నమెంట్ పైన కూడా లాస్ట్ గవర్నమెంట్ లో వాళ్ళకి లేనిపోని ఇష్యూస్ అంతా చెప్పడము, ఏవేవో చేసి వాళ్ళపైన ఇన్వెస్టిగేషన్స్ చేయడము. సో దే వర్ వెరీ వెరీ అప్సెట్. అసలు సింగపూర్ గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ తో ఇంకేమీ ఫ్యూచర్ లో చేయరాదనుకునే డెసిషన్ తీసుకున్నారు. యాక్చువల్ గా మన సింగపూర్ కి పోయే ముందు చంద్రబాబు గారు చాలా హోంవర్క్ చేయాల్సి వచ్చింది, లేకపోతే అపాయింట్మెంట్స్ కూడా వచ్చేది కాదు ఎవరితో కూడా.